వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. నేను వెంకట్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్జం పుచ్చుకున్న గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ మరియు 5 మంది వార్డు కౌన్సిలర్లు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టిన శివసేవక్ శివకరణ్ మద్దతు తెలిపిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ అరాకొరగా కురుస్తున్న వర్షాలు, కొద్దిపాటిగా పంటలు సాగు చేస్తున్న రైతులు కేవలం 8% మాత్రమే పంటలు సాగు. రామాపురం గ్రామ సమీపంలో కలకలం రేపిన మృతదేహం. అన్నపరెడ్డి చిన్న రంగారెడ్డి అనే వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించిన రాచర్ల పోలీసులు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ కౌన్సిల్లో పెను మార్పులు రానున్నాయి. మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు అనుచర వర్గం ఏటువైపు వాయిస్ ఓవర్. గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీకి చెందిన గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య మరియు 5 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిద్దలూరు అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో గిద్దలూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన గిద్దలూరు పట్టణ కౌన్సిలర్లు పరచూరు సుహాసిని, గర్రె సుజాత, దేమా చౌడేశ్వరి, పంట సయ్యద్ అలీఖాన్, షేక్ షేక్షావలి మరియు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శివసేవక్ శివకరణ్ పాల్గొని విలేకరుల సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. తాను చేపట్టిన భారత పాదయాత్ర సైనికులకు, స్వతంత్ర సేనానులకు, పత్రికా విలేకరులకు సమర్పితము అని అన్నారు. ఈ యాత్ర 25 మార్చి 2022న ఉత్తరప్రదేశ్లోని మా స్వగ్రామం ఫతేపూర్లో ప్రారంభమై హర్యానా, రాజస్థాన్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ గుండా కొనసాగిందన్నారు. గంగా, యమున వంటి పవిత్ర నదులకు హారతులిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గుండా రామేశ్వరం, కన్యాకుమారి వైపు కొనసాగుతుందని తెలిపారు. 2009 అక్టోబర్ 7న ఇటువంటి యాత్రనే 3 సంవత్సరాలు పైగా మేము చేశామని, యాత్రల సందర్భంగా మేము కార్యాలయాలు, దేవాలయాలు, శివాలయాలు, విద్యాలయాలు అన్ని చోట్ల వేప, మర్రి, మామిడి, గంధము, తులసి వంటి పవిత్ర మొక్కలను, వృక్షాలను నాటుతూ ముందుకు కొనసాగుతున్నామని తెలిపారు. అదేవిధంగా యువతను మత్తు పదార్థాల నుంచి బయటపడమని సందేహం ఇస్తూ వారు జీవిస్తే దేశం కోసం జీవించాలని, మరణిస్తే దేశం కోసం మరణించాలని సందేశాన్ని ఇచ్చారు. భారతీయ సైనికులు ఎవరైతే ఉన్నారో వారి త్యాగాల వలన దేశంలో సుఖముగా జీవిస్తున్నామని, సరిహద్దుల్లో వారు నిరంతరం పోరాడుతుంటే మనం దేశం లోపల సుఖముగా, ప్రశాంతంగా ఉంటున్నామని గుర్తు చేశారు. అదేవిధంగా యువత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకొని భారత మాతను గౌరవిస్తూ భారతదేశాన్ని ఉన్నత స్థితికి చేరే విధంగా కృషి చేయాలని సందేశం ఇచ్చారు. విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఇమ్మడిశెట్టి వీరారావు, హిందూ చైతన్య వేదిక నాయకులు వెంకట్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. यूपी, एमपी, हरियाणा, राजस्थान, चंडीगढ़, हिमाचल प्रदेश होते हुए आपके जम्मू कश्मीर, नीलम घाटी, चायंगा मछली वागर में तिरंगा महाशक्ति ध्वजा चढ़ाकर सैनिकों की सुरक्षा श्रांति का हवन पूजन कर इस समय रामेश्वरम, कन्याकुमारी की ओर चल रहे हैं। जबकि यही यात्रा दूसरी है। इससे पूर्व में 7 अक्टूबर 2009 में 3 साल 6 महीने 19 दिन की यात्रा कर चुके हैं। इसमें जहाँ भी पहुँच गए हैं, देवालय, शिवालय, विद्यालय, कार्यालय, प्रत्येक मुख्यालय में आपके स्वतंत्रता सेनानियों, अमर शहीद बलिदानियों के श्रद्धांजलि रूप में नीम, पीपल, बरगद, आम, आंवला, चंदन, तुलसी, समी, बेलपत्र जैसे पौधे लगवाते हुए चल रहे हैं। साथ ही नौजुवानों को संदेश कि नौयुवा भाई हमारे नशे से निकलें और राष्ट्र हित में माँ घाटी की सेवा में आगे बढ़कर आएँ। ऐसे बने कि मरना है तुमको राष्ट्र हित, ऐसे मरने में क्या रखा है, भारत माँ भी गर्व करे कितना प्यारा मेरा बच्चा है। आज हम जिन सैनिकों की बदौलत चैन की रोटी खाकर सुख की नींद सोते हैं, उन हमारे सैनिकों के लिए प्रत्येक गाँव, खेत खलिहान से हर व्यक्ति को 15 मिनट आधे घंटे की दैवीय सुरक्षा शक्ति की कामना करनी चाहिए। जब वो वहाँ सीमा पर बलिदान होते हैं तो हम यहाँ प्रत्येक दिवस त्यौहार मनाने को पाते हैं। जब वहाँ रात में जागते हैं तो हम यहाँ चैन से सोते हैं और सदैव सनातन संस्कृति में जिएं और अपने बच्चों को अपने भारतीय सभ्यता संस्कृति में जीने को बताएं।
మా పొలంలో అక్రమంగా చొరబడి రోడ్లు వేస్తున్నారని, ఇదే మీటిని ప్రశ్నించిన మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని చలువాది రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన చలువాది రమణయ్యకు చందలూరు రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 606/1, 606/2 స్థలంలో 10 ఎకరాల స్థలం ఉంది. ఇందుకు గాను ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన పాస్బుక్ 1B అడంగులు ఉన్నాయి. వీరి అవసరాలకు నిమిత్తం వాటిని బ్యాంకులో పెట్టి లోన్ కూడా తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఎవరో కొత్త వ్యక్తులు వారి పొలంలోకి వెళ్ళి అక్రమంగా రోడ్డు వేస్తున్నారు. గతంలో కూడా ఇలానే జరిగితే అడ్డుకుంటే వారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి రాత్రి సమయంలో ఎవరు లేనప్పుడు పొలంలో రోడ్లు వేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన రమణయ్యపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ పెద్దలు దయచేసి వీరిని అడ్డుకొని మా పొలంలోకి ఎవరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారని రమణయ్య తెలిపారు. ఇది జరగని నేపథ్యంలో కుటుంబంతో సహా ఆత్మహత్య శరణమని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపాటి మండలంలో జూన్ 1న లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని పంచాయతీ కార్యదర్శులు సిబ్బందిని మండల అభివృద్ధి అధికారి శ్రీమతి టి పార్వతి ఆదేశించారు. లబ్ధి పెన్షన్దారుని ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా సచివాలయం స్టాఫ్ అందరిని కూడా మేము పెన్షన్ పంపిణీ చేయడం సంసిద్ధం చేస్తున్నాము. 29వ తారీఖున డబ్బులు డ్రా చేసిన తర్వాత సచివాలయం స్టాఫ్ అందరూ కూడా ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా సచివాలయంలో ఉన్న హ్యాబిటేషన్స్ కానీ ఆవాస ప్రాంతాలు హెడ్ క్వార్టర్ అన్నీ కలిపి ఎక్కడెక్కడ పంపిణీ చేయాలో వాళ్ళందరూ కూడా డైరెక్షన్స్ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు 1వ తారీఖున by 6 AM ఉదయం 6 AM కల్లా వాళ్ళ కేటాయించినటువంటి ఆవాస ప్రాంతాల్లో పంపిణీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పెన్షన్దారులు ఎవరిని కూడా వాళ్ళ ఇంటి వద్దనే ఉండమని కూడా అనౌన్స్మెంట్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి మైక్ సిస్టమ్ కానీ అలాగే దండోరా ద్వారా కానీ తెలియజేస్తున్నాము. వాళ్ళు ఎక్కడికి పంచాయతీ ఆఫీస్కి కానీ సచివాలయం దగ్గర కానీ రావాల్సిన అవసరం లేదు. వారి ఇంటి వద్దకే సచివాలయం స్టాఫ్ ద్వారా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి డోర్ స్టెప్లో వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి పెన్షన్ పంపిణీ సర్టిఫికేట్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆనరబుల్ సీఎం గారి సందేశం కూర్తో కూడినటువంటి లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సచివాలయం స్టాఫ్ సరిపోకపోయినట్లయితే బయట ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా తీసుకోమని తెలియజేస్తున్నారు జిల్లాధికారులు. ఆ విధంగానే మేము ప్రతి సచివాలయం నుంచి కూడా స్టాఫ్ని అలాట్ చేసుకుని ఒక ఈచ్ స్టాఫ్కి 50 పెన్షన్లు లేదంటే 60 పెన్షన్లు వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఈ ప్రొసీడింగ్స్ కూడా తయారు చేసి అందరిని సంసిద్ధం చేశాము. వారందరూ కూడా 1వ తారీఖున వెళ్ళి ఇంటింటికి వెళ్ళి 50-60 పెన్షన్ని ఆ సాయంత్రం లోపలే పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు కూడా ఇచ్చున్నాము. మొదటి రోజు మొత్తం పెన్షన్లు పంపిణీ చేయాలి. 95% పెన్షన్లు పంపిణీ చేయాలి. ఎవరైనా మైగ్రేషన్ లెఫ్ట్ ఓవర్ పెన్షన్లు ఏమైనా ఉన్నట్లయితే 5% అది 2వ తారీఖున పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఆ విధంగా కూడా 2 days ముందే ఇన్ఫార్మ్ చేయమని ఎన్నికలకు ముందు చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి మొత్తంగా జూలై 1వ తేదీన 4000 పెన్షన్ ఇస్తున్నట్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3000 రూపాయలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ రెడ్డి అమలు చేయలేదన్నారు. ఒక్కసారి ఇవ్వాల్సిన 1000 రూపాయలను ఏడాదికి 250 పంచుతూ 5 ఏళ్ల కాలంలో నెట్టుకొచ్చి ముసలి వాళ్ల ఉసురు తగిలి దిగిపోయాడని అన్నారు. జూలై 1వ తేదీన ప్రతి పేదల ముంగిట ఎన్టీఆర్ భరోసా పేరుతో పింఛన్ల పండుగ జరగబోతుందని పేర్కొన్నారు. ఈ సంవత్సర కాలమంతా ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన 5 సంతకాల పర్వంతో ఆ సంతకాల లబ్ధి పొందిన వారి జీవితాలలో వెలుగులు విరజిమ్మబోతున్నాయని ఎలక్షన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ ఇన్ఛార్జ్ యనుమల నాగేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, కాపు నాయకులు తోట మహేష్ నాయుడు, ఎస్టీ నాయకులు మంత్రు నాయక్, SC2 నాయకులు అచ్యుతారావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం పెన్షన్లు 3000 రూపాయల నుంచి 4000 వరకు పెంచుతామని, అదేవిధంగా ముందు 3 నెలలు కూడా 1000 కలుపుతామని చెప్పడం జరిగింది. మొత్తంగా 7000 రూపాయలు రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ అధికారులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా
వారి వారి సచివాలయం పరిధిలో ప్రతి ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి 7,000 రూపాయలని ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం చాలా పవిత్రమైన కార్యక్రమం. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు 200 ఉన్న పెన్షన్ని మనం 10 రెట్లు పెంచి 2,000 ఇచ్చాం. ఆయన 3,000 రూపాయల మీద ముఖ్యమంత్రి అయిన సంతకం పెట్టి 5 సంవత్సరాలు విడతల వారీగా 1,000 రూపాయలు పెంచిన సందర్భం మనం అందరం కూడా చూసాం. అందుకనే ప్రజలు ఆయన చెప్పిన మాట నిలబెట్టుకోలేదని ఆయన్ని గద్దె దించడం జరిగింది. మనం జస్ట్ ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టాం. నెల రోజుల ముందు దీన్ని ప్రకటించాం. ముఖ్యమంత్రి అయినాక మన నాయకుడు దీని మీద సంతకం చేయడం జరిగింది, జీవో విడుదల చేయడం జరిగింది. రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటలకే మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని మనం జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా హంగు ఆర్భాటాలు లేకుండా లబ్ధిదారు గృహాలకి వెళ్ళి నేరుగా వారి చేతిలోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయాలని ఆయన తలపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దగ్గర ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 36,581 మంది రేపు పెంచినటువంటి పెన్షన్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మన నియోజకవర్గంలో ఉంది. ప్రజాప్రతినిధులు ప్రతి సమావేశంలో పాల్గొని మౌలిక సదుపాయాలపై దృష్టి నిలిపి గ్రామ అభివృద్ధికి దోహదపడాలని జడ్పీటీసీ ఎన్ వెంకటనాగిరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆదివారం ఎంపీపీ బెల్లం కోటేశ్వరం అధ్యక్షతన ఎంపీడీఓ పి సీతారామయ్య సారథ్యంలో ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జడ్పీటీఎస్ ఎన్ వెంకటనాగిరెడ్డి మాట్లాడుతూ గౌరవ సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు ప్రతి సమావేశంలో పాల్గొంటూ మీకు అవసరమైన శాఖలపై చర్చించి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి శాఖ, విద్య, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, రవాణా, గృహ నిర్మాణ, వ్యవసాయ, పశుసంవర్ధక, సోషల్ వెల్ఫేర్, ఐసీడీఎస్, పంచాయతీరాజ్ మొదలగు పలు శాఖలపై చర్చించారు. అవసరమైన తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి సీతారామయ్య, ఈఓ ఆర్డి ప్రసాదరావు, ఏఓ డాక్టర్ ఎం మధుబాబు, హౌసింగ్ ఏఈ మనోహర్, ఎంఈఓ వస్త్రం నాయక్, కురిచేడు మేయర్, పంచాయతీ సర్పంచ్ కేసనపల్లి కిష్టయ్య, మండలంలోని అన్ని పంచాయతీల్లోని ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రజాధనాన్ని ఇష్టారీతిన తలా ఇంతన పంచుకోవడం ఏమిటని మున్సిపాలిటీలో డీజిల్ దొంగలు ఎవరో
నిగ్గు తేల్చాలని 33వ వార్డు కౌన్సిలర్ నాలికొండయ్య మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నిలదీశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం నందు అమరజీవి పొట్టి శ్రీరాములు సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్ చిల్లించెల్ల బాలమురళీకృష్ణ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా అనారోగ్యంతో మృతి చెందిన 23వ వార్డు కౌన్సిలర్ దూదేకుల ప్రసాద్కు నివాళులు అర్పించారు. అనంతరం అజెండాలోని 33 అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్ నాలికొండయ్య ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన మార్కాపురం మున్సిపాలిటీలో డీజిల్ దొంగలు అంశంపై అధికారులు నిలదీశారు. ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగం అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాక డీజిల్ వాడకంపై లెక్కలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్ల నుంచి ప్రతి అజెండాలో పైపులు వార్డులకు పంపుతున్నట్లు చెబుతున్నారే గానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా పైపులు కనిపించడం లేదని విమర్శించారు. సాగర్ జలాల సరఫరా పట్టణంలో సక్రమంగా లేదన్నారు. 10 రోజులకు ఒకసారి నీరందిస్తే ప్రజలు ఇబ్బందులు పడరా అని అడిగారు. సాగర్ జలాల సప్లైన్లు కోసం గత ప్రభుత్వం రోడ్లు తవ్వి వదిలేసిందని, కానీ పనులు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అన్నారు. ముందు ఆ పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పాత బస్టాండ్ నుంచి ఆర్టీసీ డిపో వరకు కాలువలపై ఉన్న అక్రమణలను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. వైస్ చైర్మన్ ఇస్మాయిల్ మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగం అవినీతిలో కూరుకుపోయిందని, గతంలో కూడా సాగర్ కాలువ నుంచి జలాలను 2-3 మోటార్లతో పంపింగ్ చేసి ఎస్ఎస్ ట్యాంకును నింపేవారమని అన్నారు. కానీ ప్రస్తుతం సక్రమంగా జలాలను ఎస్ఎస్ ట్యాంకులు నింపడం లేదని అన్నారు. నా వార్డు పరిధిలో ఓ రోడ్డు వస్తే ఈ రోజుకు బిల్లు చేయలేని దుస్థితి ఉందన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైందని అన్నారు. కుక్కలు పందుల బెడద నుంచి ప్రజల్ని కాపాడాలని అన్నారు. మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ 10 పనులు పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ వై శ్రీనివాసరెడ్డికి త్వరగా పూర్తి చేసే వరకు నూతన పనులు కేటాయించవద్దన్నారు. అజెండాలోని 27, 28, 29 అంశాలైన కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, జంతువధశాలలకు ఫీజులు వసూలు చేసుకునే హక్కును అజెండాలో నుంచి తొలగించి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ కిరణ్, డిఈ సుబాని, మేనేజర్ శ్రీనివాసన్, ఏఈ ఆదినారాయణ, ఆర్ఓ రంగారావు తదితరులు పాల్గొన్నారు. చదువుకునే విద్యార్థులు జ్ఞానం, సామర్థ్యం లేదా సత్ప్రవర్తన సంపాదించడానికి, వారు ఉన్నత స్థితికి వెళ్ళడానికి సహాయకుడిగా ఉండేవాడే ఉపాధ్యాయుడని కొమరోలు జెడ్పీటీసీ సారె వెంకట నాయుడు కొనియాడారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని చింతపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న దర్శి నారాయణ శెట్టి పదవి విరమణ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిమ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సారా వెంకటనాయుడు, సర్పంచ్ సారా జనార్దన్ నాయుడు, ఉప సర్పంచ్ దర్శి రమణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సారా వెంకటనాయుడు మాట్లాడుతూ సమాజంలో అత్యంత ఉన్నత విలువైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, ఉపాధ్యాయుడు ప్రతి విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలని, తాను చెప్పబోయే పాఠ్యాంశాలను సమగ్రంగా అవగాహన చేసుకుని అవసరమైతే నిఘంటువు, పరిశోధన గ్రంథాలు చదివి విషయ పరిజ్ఞానాన్ని సంపాదించాలని, వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఉదాహరణలతో విద్యార్థులకు బోధన అమ్మింపజేయగలిగినప్పుడే ఆ ఉపాధ్యాయుడు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ఆయన అన్నారు. చింతపల్లి గ్రామంలో ఉపాధ్యాయుడిగా నారాయణ శెట్టి మంచి సేవలు అందించాలని కొనియాడారు. అనంతరం సర్పంచ్ సారే జనార్దన్ నాయుడు, పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రతిమ, మరో ఉపాధ్యాయురాలు వాణి, ఇతర విశ్రాంతి ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఉపాధ్యాయులు బోధించే చక్కటి బోధనల వల్లే పిల్లలు ఉత్తమ పౌరులుగా ఉన్నత స్థానాలకు వెళ్తారని అన్నారు. అనంతరం జడ్పీటీ సారే వెంకటనాయుడు, సర్పంచ్ సారే జనార్దన్ నాయుడు, పాఠశాల సిబ్బంది, ఇతర పాఠశాల ఉపాధ్యాయులు, పదవీ విరమణ పొందుతున్న నారాయణ శెట్టి బంధువులు, కుటుంబ సభ్యులు ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందుతున్న నారాయణ శెట్టి మాట్లాడుతూ 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నానని, రేపటి నుండి పాఠశాలకు వెళ్తే అవకాశం లేకపోవడం బాధ కలిగిస్తుందని, తప్పని పరిస్థితి అని, తమ పాఠశాలలో ప్రతి పిల్లవాడు ఉన్నత స్థానాలకు చేరాలని, అలాగే ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ అరకొరగా వర్షాలు కురవడంతో రైతులు కొద్దిపాటి పంటలు సాగు చేశారు. ఖరీఫ్ సాగు చేపట్టేందుకు పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు వర్షం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలోని గిద్దలూరు, కొమలూరు, రాచర్ల, బెస్తవారిపేట మండలాల్లో ఖరీఫ్లో సాధారణ విస్తీర్ణం 24,223 హెక్టార్లు కాగా నేటికి 1984 హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు సాగు చేపట్టారు. అంటే ఖరీఫ్లో ప్రస్తుతానికి సాధారణ విస్తీర్ణంలో 8% మాత్రమే పంటలు సాగు చేశారు. గత 2 రోజులుగా మేఘాలు వర్షించిన చిరుజల్లులు మాత్రమే పడడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం రైతులు సజ్జ, మొక్కజొన్న, కర్ర, కంది, నువ్వులు, ఆముదం, పత్తి, చక్కెర పంటలను అరాకొరగా సాగు చేపట్టారు. అయితే గత ఏడాది పత్తి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ ఏడాది రైతుకు పత్తి సాగు చేసేందుకు అనాసక్తి చూపుతున్నారు. గత ఏడాది పొగాకు పంట సాగు చేపట్టిన రైతులు అధికంగా ఆదాయం రావడంతో ఏడాది రైతులు పొగాకు పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మన గిద్దలూరు
డివిజన్ పరిధిలో గిద్దలూరు మండలం, కొమరోలు, బేస్తార్పేట, రాచర్ల మండలాలలో గతంలో కురిసిన అరకొర వానలకు ఇప్పుడు పూర్తిగా పొలాలన్నిటినీ తయారు చేసుకొని ఒక పదునైన వానలో కురిసినప్పుడు మొక్కజొన్న, మినుములు, కొర్రలు రకరకాల పంటలు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు వాన కోసం. ఆ వానలు కురకపోవడంతో మొలిచిన కర్రలు కూడా వాడిపోయేటువంటి స్థితి ఉంది. కాబట్టి రైతులు ఎప్పుడు వానలు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే అన్ని పంటలన్నీ కూడా వేయడానికి రైతులు పొలాల్ని సదును చేసుకొని ఎదురు చూస్తున్నారు. అటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఇబ్బందులు శాశ్వతంగా ఎదుర్కోవడానికి రైతుల కోసం డ్రిప్పు, స్ప్రింక్లర్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్టయితే ప్రభుత్వం రైతులు శాశ్వతంగా ఇబ్బంది పడకుండా ఉండేటువంటి అవకాశాలు చాలా ఉంటాయని చెప్పి రైతులు చాలామంది అనుకుంటున్నారు. గతంలో ఇవన్నీ కూడా ఉండేటి, ఇప్పుడు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అవి మళ్ళీ సౌకర్యంగా కల్పించినట్లయితే ఈరోజు శాశ్వతంగా ఒకరి మీద ఆధారపడకుండా ఇతరులకు కడుపు నింపుతూ వారు కడుపు నింపుకొని మంచి జీవనం జీవించేదానికి రైతులు తోడ్పాటుగా ఉంటుందని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాము. అట్లాగే వ్యవసాయ అధికారులు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వారికి సపోర్ట్ చేస్తే ఒకరి మీద ఆధారపడకుండా జీవనం సాగించే అవకాశం ఒక్క రైతుకే ఉందని తెలియజేస్తున్నాను. సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో శాకాహారంతోని సంపూర్ణ ఆరోగ్యం మరియు ఆనందంలో భాగంగా ఖమ్మంలోని కందులపురం సెంటర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ మేధావులంతా శాకాహారులే అని, మానవులు ఆచరించవలసిన అత్యంత మహోన్నతమైన ధర్మం అహింస, మూగజీవులను చంపకు, అలా చంపబడిన అమాయక జీవుల మాంసాన్ని తినకు అనే నినాదంతో కందులపురం సెంటర్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గుడ్డుతో సహా మాంసాహారం తినడం వల్ల 509 రకాల రోగాలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెలువరించిందని ప్లకార్డులతో నినదించారు. ఈ కలియుగంలో జీవహింస ఎక్కువైందని, దాన్ని నివారించడం శాకాహారంతోనే సాధ్యమవుతుందని సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మండల శాకాహారులు మరియు సీతారామ పిరమిడ్ సేవకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామపురం గ్రామ సమీపంలో మృతదేహం కలకలం రేపింది. రామపురం గ్రామానికి చెందిన అన్నపరెడ్డి చిన్న రంగారెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. రాత్రి మద్యం సేవించి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్న రంగారెడ్డి గ్రామ సమీపంలో శవమై తేలాడు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై రాయితో కొట్టి చంపినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్న రంగారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం కోసం చిన్న రంగారెడ్డి మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గిద్దలూరు అర్బన్ సిఐ సోమయ్య వెల్లడించారు. అనాథ అభాగ్యులైన వృద్ధులకు ఒక పూట భోజన సదుపాయం ఏర్పాటు చేయడం తనకు ఎంతో సంతోషం ఇచ్చిందని పంచాయతీ కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమందు పంచాయతీలోని రామాంజనేయ కాలనీలో గల శ్రీ భవానీ వృద్ధుల ఆనంద నిలయంలో ఆదివారం మధ్యాహ్నం వీరాయపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి భోజన సదుపాయం కల్పించారు. ఏ ఆధారం లేక నిరాధారాలుగా ఉంటూ నిండు వృద్ధాప్యంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు ఒక పూట ఆకలి తీర్చడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నా తండ్రి వర్ధంతి సందర్భంగా అభాగ్యులైన వృద్ధులకు భోజన సదుపాయం చేసినట్లు ఆయన తెలిపారు. వృద్ధాశ్రమానికి తాను చేయగలిగిన సాయం చేస్తానని, మీకు ఏదైనా అవసరం వస్తే తనను కలవాలని ఆశ్రమ నిర్వాహకులు సుబ్బారెడ్డికి తెలిపారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు సుబ్బారెడ్డి, లాయర్ పసుమర్తి వెంకటరావు, పంచాయతీ సెక్రటరీ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.